హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం రెండవ స్కందం రెండో అధ్యాయం ముగించుకున్నాం. మూడో అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాము. సో మనం ఆసక్తి గల యోగి ఎవరికైతే ఇంకా కోరికలు ఉన్నాయో వాళ్ళు విశ్వరూపం మీద వాళ్ళు ధ్యానం చేసి ఆ తర్వాత క్రమక్రమంగా వాళ్ళు ఒక్కొక్క గ్రహాన్ని అంటే విశ్వరూపం మీద ధ్యానం చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి కోరికలు ఇంకా ఉన్నట్లయితే వాళ్ళు ఒక లోకానికి వాళ్ళు ప్రయాణిస్తూ ఆ తర్వాత ఈ ఈ విశ్వం యొక్క పొరల్ని దాటి వాళ్ళు ముక్తిని పొందుతారు అనమాట. ఎవరికైతే కోరికలు లేవో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. పరమాత్మ మీద ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు షట్చక్ర యోగంలోకి యోగం ద్వారా అంటే వాళ్ళ ప్రాణవాయువుని ఈ 6 చక్రాలు వాళ్ళతో ప్రాణవాయువుని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ అంతిమంగా బ్రహ్మరంధ్రం అక్కడి నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు ముక్తి పొందుతారు. అయితే వీటి ద్వారా ముక్తి పొందిన వాళ్ళకంటే కూడా సాధన భక్తి అన్నిటికంటే మేలు. ఇప్పుడు మనం చేసే కృష్ణ భక్తి అన్నిటికంటే చాలా సులభమైంది, చాలా శక్తివంతమైంది. అది ఖచ్చితంగా భగవంతుడి ప్రేమను పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గం అన్నమాట. ఇది ఎవరు నిర్ధారించారు అని అంటే బ్రహ్మే సాక్షాత్తుగా నిర్ధారించారు. ఇప్పుడు 3 సార్లు వేదాలు మొత్తం జరిగిన తర్వాత అతను నిర్ధారించారు. సో ఎవరు భగవంతుడు నిర్ధారించడానికైనా సరే అసలైన మార్గం ఈ దగ్గరికైనా సరే బ్రహ్మ మొత్తం వేదాలు మొత్తం 3 సార్లు చదివితే కానీ ఆయనకు అర్థం కాల. అంటే మళ్ళాంటి వాళ్ళు వేదాల్లో ఉన్న పైన మాటలు తీసుకుంటారు. పైన వాక్యాలు ఏంటది, ఎట్లా కోరికలు తీర్చుకోవాలా, కోరికలు తీరాలంటే ఏ దేవతల్ని మనం ఏ విధంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అడగాలి, ఎటువంటి పూజా విధానం ఫాలో అవ్వాలి, ఇవి ఎక్కువ శాతం వేదాల్లో ఉంటాయి అనమాట. అందుకని చాలా మంది వేదాల్లో చదివిన తర్వాత వాళ్ళకి దాని సారాంశం తెలియదు. వీళ్ళన్నిటి వెనకాల అంతిమంగా వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ఆధీనంలో కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు వీళ్ళందరూ పనిచేస్తారు, ఈ సేవలు వాళ్ళు చేస్తారు అన్న విషయం బ్రహ్మకే 3 సార్లు వేదాలు చదివితే కానీ అర్థం కాల. కాబట్టి మనకి సూర్యదేవ గోస్వామి ఏమంటున్నారంటే దయచేసి ఈ సాధన భక్తిని చూసుకోండి. ముఖ్యంగా ఏంటిది, అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో శ్రవణం కీర్తనం స్మరణం చేయడం చాలా ముఖ్యమైంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సుఖదేవ గోస్వామి యొక్క మాట మనం ఎందుకు తీసుకోవాలి అని అంటే ఆయన ఆల్రెడీ వివిధ మార్గాల్లో వేరే మార్గాలు ఆల్రెడీ ఆయన ముక్తిని పొందున్నాడు. కానీ దానికంటే ఇంకా మనకి ఆనందాన్ని ఇచ్చేది భగవుడికి ప్రేమను పొందేటువంటి మార్గము ఈ సాధన భక్తి అని చెప్పేసి ఆయన నిర్ధారించాడు అనమాట. ఎందుకంటే ఉన్న వాళ్ళ మనకి ఈ ప్రపంచంలో చాలా మంది మనకి ఎన్నెన్నో విషయాలు చెప్తుంటారు అన్నమాట. ఎన్నెన్నో రకరకాల విధి విధానాలు చెప్తుంటారు, రకరకాల మార్గాలు చెప్తుంటారు. ఇది చేయి, అది చేయి, 108 రోజులు ఈ ఉత్సవం చేసుకో, లేదా 108 రోజులు వెయ్యి వ్రతం చేసుకో, ఇట్లా రకరకాల చెప్తుంటారు అనమాట. అందుకే అవన్నీ పక్కన పెట్టేసి సాక్షాత్తు మన సుఖదేవ గోస్వామి మనకి ఈ సాధన మార్గం ఇచ్చారనమాట. అందుకని మొత్తానికి సాధన భక్తి వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు అనమాట. ఇవన్నీ మనం చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్ లో. ఒకటి, వాళ్ళకి భౌతిక ఇంద్రియ తృప్తిని త్యజించి చేస్తారు. వాళ్ళు క్రమక్రమంగా భౌతిక ప్రపంచంలో ఏవైతే అందరినీ ఆకర్షిస్తున్నాయో ఆ యొక్క భౌతిక శక్తి ఏదైతే ఉందో మాయాశక్తి మీద మన అందరినీ ఆకర్షించి మన యొక్క జీవన విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేస్తుంది. అంటే మన శరీరం అని, ఇదే మన కుటుంబం అని, ఇదే జీవితం అని మనం నమ్మిస్తుంది చూసారా, వాటి మీద మనకి విరక్తి పడుతుంది అనమాట. వాటిని ఈజీగా వాటి మీద మన ఆసక్తి చూపించాం. ఇంకా వాటి మీద మన పెద్దగా ఆకర్షణ మనకి ఇంకా ఉండదు. ఎవరైతే నిత్యం ఈ కథామృత వాణిని వింటారో, కృష్ణుడి కథామృత వాణిని వింటారో వాళ్ళు భౌతిక ప్రపంచం పట్ల వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళకి ఆసక్తి పోతుంది. రెండోది, వాళ్ళకి భగవంతుడి యొక్క పాద పద్మ దర్శనం పొందుతారు. అంటే వాళ్ళు భగవంతుని దర్శించుకోగలుగుతారు. సో అలా చెప్పిన తర్వాత ఇప్పుడు మనం 3 అధ్యాయాలకు ప్రవేశిస్తున్నాం. అంటే 1-2 అధ్యాయాల్లో ఇంచుమించుగా యోగ విధానాన్ని
సుఖదేవ గోస్వామి పక్కన పెట్టేశాడు. ఇప్పుడు దేవతారాధన గురించి, ఓకేనా, దాని గురించి మాట్లాడతాం అనమాట. వాటి ప్రస్తావన తీసుకుని వస్తాడు ఇప్పుడు. సో దేవతారాధన గురించి ఏమంటారంటే, ఇప్పుడు ఇప్పుడు ఆయన నెక్స్ట్ కంపారిజన్ చెప్పాడు కదా, మిగతా అన్నిటినీ అన్ని మార్గాల్లో వాటిలో ఉన్నటువంటి లోపాలను చూపించి భక్తి మార్గంలో అభివృద్ధి అని చెప్తున్నాడు అనమాట. సో దట్ మనం డైరెక్ట్ గా మిగతా వాళ్ళగా అన్ని ఫాలోవర్స్ అవసరం లేకుండా మనం డైరెక్ట్ గా మనం కృష్ణ భక్తిని చేసుకుంటే చాలు. మిగతా అవన్నీ కూడా మనకి కేవలం శ్రమ ఉంటుంది, కేవలం సమయం అంతా వృధా అయిపోతుంది. కేవలం కృష్ణ భక్తి చేసుకుంటే చాలు. ఇది మిగతా వాళ్ళకి ఏ ఫలితం వస్తుందో, దేవతారాధన చేయడం వల్ల కావచ్చు, యోగా, జ్ఞాన, కర్మయోగములు, మిగతా ప్రపంచంలో ఏం చేసుకుంటారో వాళ్ళంతా వేదాధ్యయనం అంటారా, యజ్ఞాలు అంటారు, ఏమైనా చేసుకోండి వాళ్ళు. అవి చేయడం వల్ల వాళ్ళకి ఏం ఫలితం అయితే వస్తుందో అది కృష్ణ భక్తుడికి రాకుండా పోదు. అంటే కృష్ణుని పూజించినంత మాత్రాన వాళ్ళకి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అది మనకి 8వ శ్లోకంలో కృష్ణుడు స్వయంగా చెప్తారు అన్నమాట. వేదాధ్యయనము, యజ్ఞము, దానము, తపస్సుల వల్ల వీళ్ళు ఏ ప్రయోజనం అయితే పొందారో అది నా భక్తులు పొందకుండా పోదు అన్న విషయాన్ని 8వ శ్లోకం భగవద్గీత చెప్తారు అనమాట. సో దాన్ని నిరూపిస్తూనే ఇప్పుడు మన సుఖదేవ గోస్వామి ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో ఒక అంశాన్ని ఎంచుకుంటున్నాడు. అదేంటది? దేవతారాధన గురించి. సో ఇక్కడ చూస్తాం. ఇప్పుడు మరణ సమయంలో ఒక వ్యక్తి ఏమి చేయాలన్న ప్రశ్నకు సమాధానంగా ప్రత్యక్ష ముక్తి మరియు క్రమముక్తిని మరియు తెలివైన వారు సాధన భక్తిని ఎంచుకుంటారని వివరించాను. అంటే గత అధ్యాయంలో ఏం చెప్పాను? ప్రత్యక్ష ముక్తి ఏంటి? ఎవరికైతే కోరికలు లేని యోగి డైరెక్ట్ గా ఆయన పరమాత్మ యొక్క ధ్యానంలోకి వెళ్తారో అతను ప్రత్యక్ష ముక్తిని పొందుతున్నాడు. ఎవరైతే ఇంకా కోరికలు తగ్గలేదో వాళ్ళు ఫస్ట్ విశ్వరూపం మీద ధ్యానం పెట్టి ఆ తర్వాత క్రమక్రమంగా అతను ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క గ్రహంలో పోయి అక్కడ భోగం అనుభవించి ఆ తర్వాత ముక్తిని పొందుతున్నాడు. అంటే ఇది రెండోది అయితే క్రమముక్తి. మొదటిదేమో ప్రత్యక్ష ముక్తి, రెండోదేమో క్రమముక్తి. ఇది ఒకటైతే. కానీ ఆయన ఏం చెప్పాడు ఫైనల్ గా? తెలివైన వాళ్ళు సాధన భక్తిని మాత్రమే చేస్తారు అని ఎంచుకుంటారని, ఇది ఆల్రెడీ నేను వివరించాను అని హృదయ గోస్వామి చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్తారు? ఇప్పుడు తెలివి లేని వారు దేవతారాధనలో నిమగ్నం అవుతారు. సో తెలివి లేని వారని ఎందుకు అంటున్నారంటే, దేవతల్ని ఎంత ఆరాధించినా కూడా అంతిమంగా వాళ్ళు కర్మల్లోకి వెళ్తారు. కర్మల వల్ల వాళ్ళు మళ్ళీ అవి అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకే రావాల్సిందేను. వాళ్ళు దేవతారాధనలో వాళ్ళు ఏదైతే కోరిక కోరుతారో వాళ్ళు పొందిన వస్తువులన్నీ ఇక్కడికిక్కడే నాశనం అయిపోతాయి. తెలివైన వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు చేసే పని, దానివల్ల వచ్చే ప్రయోజనం, అది వాళ్ళకి దీర్ఘకాలికంగా ప్రయోజనం ఉండాలి. లాంగ్ టర్మ్ లో వాళ్ళకి ప్రయోజనం ఉండాలి. అంతేగాని మనకి పడిన కష్టం అంతా కూడా అప్పటికప్పుడే నీరు గారిపోతుంది అనుకోండి. దానివల్ల మనం పొందిందే ఉంది, సమయము, శక్తి అంతా వృధా కాకపోతే. ఉదాహరణకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్, నేను కొన్ని మాత్రం చెప్తున్నాను, బట్ చాలా లిస్ట్ ఉంది అనమాట. మీరు భాగవతంలోకి వెళ్ళి చాలా లిస్ట్ ఉంది. ఏ కోరికకి ఏ దేవతలను మనం పూజించాలా అనేది ఒక పెద్ద లిస్టే ఉంది. ఒక 20 నేను ఒక 8-10 తీసుకున్నా అంతే ఇక్కడ. ఎందుకంటే సారాంశం మనకు తెలిసిపోయింది. ఉదాహరణకి మంచి సంతానం కావాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు దక్షుడిని సో మంచి సంతానం కావాలనుకున్న వాళ్ళు దక్షుడిని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుందంట. ఇప్పుడు ఆ దక్షుడిని ఎట్లా పూజించాలో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏ పద్ధతిలో పూజించాలో మనకు తెలియదు, బట్ చెప్తున్నారు అన్నమాట. అట్లానే శక్తి కావాలనుకుంటే అగ్నిదేవుడిని పూజించాలని, అలాగే దాంపత్య సంబంధం బాగుండాలనుకుంటే ఉమాదేవిని పూజించాలంట, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకుంటే విష్ణుని పూజించాలి. ఇప్పుడు మనం వరుసగా మనం దేవతల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. అట్లా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకుంటే విష్ణు కావాలి,
అట్లాగే అదృష్టం కావాలి అని అనుకుంటే సో దుర్గాదేవిని మనం పూజించాలన్నమాట. అట్లా మనం కనుక గమనించుకుంటూ వస్తే కనుక ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క దేవతని మనం పూజించడం, లేదా వాళ్ళు చెప్పినట్టుగా మన ఆ యొక్క పూజా విధానాన్ని ఫాలో అవడం, సంబంధించిన నియమ నిబంధనలు మనం ఫాలో అవ్వాలన్నమాట. అట్లా అందం కావాలనుకుంటే గంధర్వులు, అట్లా సంపూర్ణ జ్ఞానం కావాలనుకుంటే భౌతిక విషయాల పట్ల, భౌతిక ప్రపంచం పట్ల జ్ఞానం కావాలనుకుంటే శివుడు. ఇట్లా మనం కానీ గమనించుకుంటూ వచ్చామంటే ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క దేవతలు ఉన్నారనమాట. అట్లానే ఒక్కొక్క దేవతల్ని వాళ్ళని తృప్తిపరచడానికి మనం చేయాల్సినటువంటి పూజలు ఏంటి, వాళ్ళకి నచ్చినటువంటి మన అంటే వస్తువులు సేకరించుకోవాలా, అటువంటి మంత్రాలు మనం నేర్చిపెట్టుకోవాలి. అట్లా నియమ నిబంధనలు పాటించి మనము అంతిమంగా ఆయన తృప్తి పడితే మనకి ఆ కోరిక తీరుతుంది. అయితే మిగతా ఈ కోరికలన్నీ కానీ మనం కానీ గమనించుకుంటే ఈ కోరికలన్నీ కూడా ఎప్పటికైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో మన జీవితం అంతమైపోయినప్పుడు ఇవేవి మన వెనకాల మనకి రావన్నమాట. అంటే మన జీవితం అంతగా చూసుకుంటే గనక కోరికలన్నీ ఎప్పటికీ తీరవు. ఒకవేళ తీరినా అవి మనతో పాటు రావు. సో రావు కాబట్టి మన శక్తి, మన తెలివితేటలు, లేదా ఆ, మన డబ్బులు, మన సమయం ఏదైనా కానివ్వండి, అందుకే ఇక్కడ తెలివి లేని వారు అని హృదయ కోసం సంబోధించాడు అనమాట. నిజంగా చెప్పాలి అనుకుంటే ఈ దేవతని తృప్తిపరిచే క్రమంలో మనం పడే కష్టంలో మనం 10% మనం కృష్ణుడి కోసం కష్టపడితే చాలన్నమాట. ఖచ్చితంగా మనం ఈ జన్మరాహిత్యం పొంది అంతిమంగా కృష్ణుడి యొక్క ధామంలో హ్యాపీగా మనం జీవిస్తాం అనమాట. ఏం చెప్పేది, మనం దేవతారాధనలో మనం పడే కష్టంతో పోల్చుకుంటే మనం కృష్ణుడు చేసేది 10% చేయగలిగితే చాలన్నమాట. ఎందుకు ఆ మాట అంటున్నాం అంటే దేవతారాధన దగ్గరకు వచ్చేసరికి మనం వాడే ప్రతి వస్తువు అంతే నాణ్యంగా ఉండాలి. మనం ఉచ్చరించే మంత్రాలు అంతే కదా పవిత్రంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఉచ్చారణలో కూడా ఎటువంటి ఇది రాకూడదు. చేసేటువంటి ఆ పూజ కావచ్చు, ఆ యజ్ఞం కావచ్చు, ఏమాత్రం తేడా కొట్టినా సరే దేవతలు ఇమ్మీడియట్ గా మనల్ని శపిస్తారు అనమాట. సో మనకి అనర్థాలు జరుగుతాయి. కానీ కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం భగవంతుడు మన మంత్ర ఉచ్చారణ కంటే కూడా, సో మన యొక్క విధి విధానాల కంటే కూడా వెనకాల ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటాడు. నన్ను నన్ను పొందడానికి తాను అంతర్గతంగా తాను ఎంత తీవ్రంగా ఉన్నాడు అనే విషయాన్ని మాత్రమే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాడు అనమాట. కాబట్టి మనం ఇప్పుడు హరే కృష్ణ మంత్రం అంటున్నాం. ఒక్కోసారి ఆ మంత్రం బట్టి చెప్పేటప్పుడు ఒకసారి మనం పదాలు తడబడతా ఉంటాయి. మనం చేసే సేవలో ఒకసారి అపరాధాలు అవుతా ఉంటాయి. మనం వాడే వస్తువుల్లో చాలా వరకు మనకి నాణ్యత లేవు. మన పరిస్థితులు అలాగున్నాయి. అయినా కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే వీళ్ళు ఎంత ప్రేమతో నాకు చేసుకొని వస్తున్నారని ఆ విషయాన్ని చూస్తాడే తప్ప వస్తువుల గురించి కానీ, లేకపోతే మనం ఏ విధానంలో చేస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, అది అసలు చూడటం అన్నమాట. అందుకనే తెలివి లేని వాళ్ళు అంత కఠినమైనటువంటి దేవతారాధనలోకి వెళ్తారు అనమాట. అంతిమంగా అంత కఠినంగా వాళ్ళు పాలినప్పటికీ కూడా వాళ్ళు పొందేటువంటి ఏదైతే కోరికలకు వచ్చే ఫలితం అయితే ఉంటుందో అది వాళ్ళకి చివరి దాకా వాళ్ళకి అవి అందుబాటులో ఉండవు. అవి మన వెనకాల తిరిగి రావు అనమాట. కాబట్టి జీవితం అంతా కూడా దేవతారాధన చేసుకొని వాళ్ళు ఎంత కష్టపడతారు అని అంటే వాళ్ళు వాళ్ళకి ఏమాత్రం ఫలితం ఉపయోగపడిన వాటి గురించి వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు అనమాట. అందుకే ఊరికే హృదయ కోసం అలాంటి వాళ్ళు, తెలివే లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళని ఊరికే అంటారు అనమాట ఆ టైటిల్. అంటే టెంపరీ దానికోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనే విషయాన్ని నారదులు వారు అంటున్నారు మొదటి స్కందం 5వ అధ్యాయంలో. ఖచ్చితంగా నువ్వు కష్టపడు, ఎంతైనా నువ్వు కష్టపడు. బట్ కష్టపడితే ఎలా కష్టపడాలంటే మళ్ళీ తిరిగి రానటువంటి లోకానికి వెళ్ళేదానికి కష్టపడాలి. వెళ్తే మళ్ళీ తిరిగి రాకూడదు అనమాట. అటువంటి లోకం కోసం మీరు ఎంతైనా కష్టపడండి. కానీ మళ్ళీ తిరిగి వచ్చేదానికి, మళ్ళీ మనం ఆ అనుభవించడానికి ఇక్కడ వచ్చే పని అయితే ఆ పడే కష్టం అంతా వేస్ట్ అంటున్నాను అనమాట.
అందుకని మనకి నిజంగా ఉదారమైన బుద్ధి కలిగిన వాళ్ళు, బ్రాడ్ మైండెడ్ పీపుల్, బ్రాడ్ ఇంటెలిజెంట్ పీపుల్ అంటే ఉదారమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు తీవ్రమైన భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తారు. వాళ్ళు తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే వాళ్ళ దేవుణ్ణి మాత్రం వదలరు, కృష్ణుని మాత్రం వాళ్ళు వదలరు అనమాట. అందుకే ఆయన ఏమంటారంటే అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అకామ సర్వకామోవ, మీ దగ్గర కోరిక లేకపోయినా పర్వాలే, సర్వకామ అన్ని రకాల కోరిక ఉన్నా సరే, లేకపోతే మోక్షంకి వెళ్ళాలన్న కోరిక ఉన్నా సరే, ఏ కోరికనా సరే చేయాల్సింది ఏంటంటే తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. నువ్వు కృష్ణుడి పట్ల ఆ తీవ్రత పెంచుకో, కృష్ణుడు నువ్వు సిన్సియర్ గా చేసుకో, కష్టం వచ్చినా సరే సిన్సియర్ పెట్టుకో. ఒకవేళ కోరిక ఉంటే ఆ కోరికలు కూడా తీరిపోతాయి, కృష్ణుడికే పూజించు. కోరికలు లేకపోయినా మళ్ళీ కృష్ణుడే పూజించు. మోక్షాని కోసం ఉన్నా సరే, ఎలా అనుకున్నా సరే కృష్ణుడే పూజించు. అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అన్నమాట. ఇక్కడే మీకు అన్ని దొరుకుతాయి. ఎందుకు కోరికలు ఉన్నా సరే నువ్వు కృష్ణుని ఎందుకు పూజించమంటున్నారు అని అంటే, దేవతలు కానీ కోరిక కానీ మనం కానీ కోరుకుంటే దేవతలు దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఎట్లా నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు? ఆ కోరిక మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అది కూడా మనం చూసుకోవాలి, తెలియదు అనమాట. మనం కూడా చిన్నపిల్లలానే కావాల్సినంతా కోరుకుంటూ ఉంటాం అనమాట. పక్కన వాళ్ళకి ఏది ఉంటే మనకు కూడా అదే కావాలి. పక్కన వాళ్ళు ఏం చేయాలనుకుంటే చిన్నపిల్ల కూడా అంతేగా చేసేది. వాళ్ళ దగ్గర ఏదో కొత్త పెన్ను కొంటే నాకు కూడా పెన్ను కావాలని, వాళ్ళు సైకిల్ కొంటే మనకు కూడా సైకిల్ కావాలని, మనం కూడా అదే, వాళ్ళకి బంగారు కావాలంటే మనం కూడా బంగారు కావాలి. వాళ్ళు 4 అంతస్తులు మేడ కట్టాలంటే మనం కూడా అదే కట్టాలి. మనకి చిన్నపిల్లలకి తేడా ఎక్కడ ఉంది ఇంకా అక్కడ? సో పక్కన వాళ్ళు ఏం చేస్తే మనం కూడా అదే చేయాలి. మన బంధువులు ఎవరికైనా జరిగిందంటే మనం కూడా అదే జరగాలి. ఇంకా మనకి చిన్నపిల్లలకి తేడా ఏంది? చిన్నపిల్లలు వేరే వాళ్ళు చాక్లెట్ అంటే మనం కూడా చాక్లెట్లు కావాలి. ఇదే ఇదే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనకి మనకి మనవి మన మనం వేరే వాళ్ళకు ఉన్నవన్నీ మనం కూడా మనకు కావాలని అలా వేరే వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో దానివల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారని మనం భ్రమలో ఉండి, మనం ఇంట్లో మనం చెప్పాం కదా, కనీస అవసరాలను పక్కన పెట్టేసి, కనీస అవసరాలు తీరుకునే కదా, ఇంకేం కావాలా? ఇంకా నెక్స్ట్ బాగా విలాసంగా బతకడానికి కావాల్సినవన్నీ అవసరాలు అనుకుంటాం. ఇప్పుడు మనం విలాసంగా బతకడానికి కావాల్సినవన్నీ మనం ఏమనుకుంటాం, అవి మన అవసరాలు అనుకుంటాం. అది నెరవేర్చడానికి పగలు రాత్రి కష్టపడతా ఉన్నాం అన్నమాట. అవి కావాలని దేవతల దగ్గరికి వెళ్తున్నాం. దేవతలు ఏం చేస్తారు? మీరు కోరుకునే కోరిక మీకు నష్టం కలిగించినా సరే, మీ జీవితాన్ని వేస్ట్ చేసినా సరే, వాళ్ళు ఏం చేస్తారు? మీకు శాంక్షన్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? వాళ్ళకి నచ్చినట్టుగా మీరు యజ్ఞం చేయాలంటే వాళ్ళకి వచ్చేసింది, మీకు కావాల్సిన వాళ్ళు తీరుస్తారు. కానీ ఇక్కడ సూర్య కోసం ఏమంటాడంటే, మీకు కోరిక ఒకవేళ ఉన్నా కూడా కృష్ణుడిని ఎందుకు పూజించమంటున్నాడు అంటే కోరిక ఆపుకోండి అనేది జరిగేదానికి అది ఆవిష్కారం లేదు. కాబట్టి మీరు ఒకవేళ కోరిక సరే కృష్ణుడే పూజించండి. యజేత పురుషం పరం, ఆ పరమ పురుషుడిని మీరు పూజించండి తీవ్రైన భక్తి యోగంతో. భక్తిని పూజించమంటున్నాడు. ఎందుకని? ఒకవేళ మీరు కోరుకునే కోరిక, ఆ కోరికను తీర్చుకోవడానికి మీరు చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో, మీరు చేసే నామ సంకీర్తన ఏదైతే ఉంటుందో, ఓకేనా? అవి మీ హృదయాన్ని, ఎందుకంటే ఆయన టచ్ లోకి వెళ్తున్నారు కదా, కోరిక కోసం ఆయన టచ్ లోకి వెళ్తున్నారు. ఆయన టచ్ లోకి వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడు? లోపల లోపల హృదయాన్ని పవిత్రం చేస్తా ఉంటాడు అనమాట. లోపల కామక్రోధ మొహమ్మద్ నుంచి వాటి 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 ప్రభావాన్ని తగ్గిస్తా ఉంటాడు. కాలక్రమంలో మీకు ఆ కోరికే ఉండకపోవచ్చు తర్వాత. ఎందుకంటే ఆ కోరిక తాలూకు ఏదైతే లోపల ఆ ప్రభావం ఉందో, దేని ప్రేరణతో మీరు కోరిక కోరుతున్నారో, అది లోపల ఉన్న కామక్రోధ మొహమ్మద్ వాటిని క్లీన్ చేసే ఆ ప్రక్రియను ఫాలో చేస్తాడు అనమాట ఆయన కృష్ణుడు. ఎందుకంటే మీరు మన కోరికనేది ఏదైతే కోరిక ఉంటుందో మనకే తెలియదు అనమాట, మన కోరిక ఎంత ప్రమాదమైందో మన భవిష్యత్తుకి అని. అందువల్ల ఆ కోరిక నెరవేర్చడు. రెండోది, మన కోరుకునే క్రమంలో మన హృదయాన్ని పవిత్రం చేసి మనకు ఆ కోరికే లేకుండా చేస్తాడు. కాబట్టి రెండు రకాలుగా మనకి కృష్ణుడిని మనం కోరుకుంటే
మనకి ఇప్పుడు దాకా ఒక కోరిక నెరవేరలేదు అని అంటే కృష్ణుడి దగ్గర పోయినా కూడా అంటే మనకి నిజంగా కృష్ణుడు మేలు చేశాడు. ఎందుకంటే అది కానీ తీరుంటే బహుశా మన కృష్ణ భక్తిలో ఉండకపోయి ఉండొచ్చు మనం. మన కృష్ణ భక్తిలో ఉండకపోయి ఉండొచ్చు. అందువల్ల కొన్నిటిని ఆయన తీర్చడం అన్నమాట. ఎందుకంటే అది మనకు మంచిది కాదు. ఇప్పుడు మన పిల్లలు మనల్ని వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, పక్కన సమాజాన్ని వాళ్ళు చూస్తున్నారు, ఎక్కువ మంది సిగరెట్ కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మనసుకి అనిపించింది సిగరెట్ కొట్టాలని. వాళ్ళు వచ్చి కానీ మనల్ని కానీ అడిగితే మనం వాళ్ళు ఏడ్చినా సరే, వాళ్ళు కింద పెట్టి గిలగిల కొట్టుకున్నా సరే మనం ఇస్తామా? అఫ్ కోర్స్ ఆ పిల్లవాడు అనుకోవచ్చు, అందరూ తాగుతుంటే నాకు లేకపోతే అది నాకు తక్కువ కాదా, లేకపోతే అది ఉంటే ఆ, సమాజంలో నేను పెద్దవాడిని అయిపోయాను అనుకుంటారు. అతని కారణాలు 100 ఉన్నాయి, మొత్తానికి అయితే ప్రేరణ పొందాడు. కానీ ప్రేరణ పొందినటువంటి ఏదైతే ఆ వస్తువు ఉందో అది చాలా ప్రమాదం అని అతని బుద్ధికి తెలియదు. సో బుద్ధి తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు అడిగాడు. సో తల్లిదండ్రులు ఏం చేస్తారు? కోరిక నెరవేరుస్తారా, లేకపోతే వాళ్ళని 4 తగిలించి ఇంకా ఆ మాట మళ్ళీ రానికుండా చేస్తారు? మనం 4 తగిలిస్తాము. సో తగిలించినప్పుడు ఆ పిల్లోడు ఏమనుకుంటాడు? అందరు తాగినాక నా దగ్గర లేకపోతే ఏముంది, నేను తాగపోతే ఏమన్నా ఇది వచ్చింది, నేను తాగాలి కదా. మరి అక్కడ డాక్టర్లు తాగుతున్నారు, ఇంజనీర్లు తాగుతున్నారు, పెరుగుదలంతా తాగుతున్నారు అంటే అది మంచిది కాబట్టి కదా వాళ్ళు తాగుతున్నారు, కాబట్టి నాకు కూడా ఇవ్వండి అంటాడు. అప్- ఏం చేసినా సరే మనం ఏం చేస్తాం? వచ్చినా మాత్రం మనం ఇవ్వం. అట్లానే అదే వాళ్ళ దగ్గర రూపాయి డబ్బులు ఉన్నాయనుకోండి, వెళ్ళి ఒక సిగరెట్ కొట్టే దగ్గరికి వెళ్ళి నాకు సిగరెట్ ఇవ్వమంటే ఇస్తాడు, ఈడ ఇచ్చేస్తాడు. సేమ్ దేవతలంతా అలాంటి వాళ్ళే. నీకు కావాల్సింది ఆ కోరిక. మాకేం ప్రాబ్లము? ఆ కోరిక నువ్వు ఉద్ధరించబడతావు, నువ్వు నాశనం అవుతావు, మాకు సంబంధం లే. మాకు కావాల్సిన పూజ నువ్వు చేసేసావు, మాకు కావాల్సిన యజ్ఞం మాకు చేసేసావు, ఇదిగో తీసుకోబో అంటాడు. కానీ కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి అది వర్కౌట్ కాదు. అది మన కింద మీద పడినా కూడా కొన్ని కోరికలు తీర్చడు. అది మనం ఎదిగిన భక్తులు అది అర్థం చేసుకోగలుగుతారు. ఎదిగినటువంటి పిల్లలు అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రుల మనసు అర్థం. ఓ అందుకే నాకు ఈ సిగరెట్ నాకు ఆరోగ్యంగా ఎంత బతిలాడినా సరే, ఎంత మనం కొట్టుమిట్లాడినా సరే అది ఇవ్వలేదు అని తర్వాత ఆలోచిస్తాను, తర్వాత అర్థం చేసుకుంటాడు. అట్లాగే ఎదిగిన భక్తులు మాత్రమే అర్థం చేసుకుంటారు. నాకు ఎందుకు ఈ కోరిక తీరలేదు కృష్ణుడు అడిగినా కూడా అంటే, ఓకే, దీనివల్ల ఏదో నా భక్తికి ప్రమాదం ఉంది, నా తండ్రి నన్ను కాపాడడానికి నన్ను ఈ రోజు ఈ స్థితిలో పెట్టాడు అనమాట అని అర్థం చేసుకొని హ్యాపీగా వాళ్ళు ఇంకా భక్తులు ఎదుగుతారు. భగవంతుడికి నా మీద ఎంత ప్రేమ లేకపోతే నేను వినాశం అయ్యే కోరికను కూడా ఆయన నా దగ్గర రానికుండా నన్ను కాపాడాడు అని. సో అందుకనే భక్తిలో ఎదిగిన వాళ్ళు మాత్రమే ఇక్కడ దేనైనా తట్టుకునే శక్తిని వాళ్ళు పెంపొందించుకుంటారు. లేకపోతే మనకి ఆ, భక్తి చేయని వాళ్ళకి ఉన్న తేడా ఏంటి? భగవంతు భక్తి చేయలేవాడు వాడికి భగవంతుడికి వాడికి తేడా తెలియదు. వాడు హృదయం ఎలా ఉంటుందో తెలియదు, భగవంతుడిని ఎలా సంబంధం పెట్టుకోవాలో తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే మనసు అర్థం చేసుకోవడం అన్నమాట. ఇవ్వలేదు అంటే నాకు అది ప్రమాదం అని, నాకు ఇవ్వలేదేమో అని అర్థం చేసుకుంటాను. అంతేగాని కృష్ణుడు అడిగితే ఇవ్వలేదు కదా ఇది మళ్ళీ వేరే దేవతల దగ్గర పోవడం, వేరే బాబాయ్ దగ్గర పోవడం, జాతకాలు చూపించుకోవడం, ఇవన్నీ చేయరు అనమాట వాళ్ళు. అందువల్ల మనం క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం భగవంతుడు నన్నే నమ్మకం ఉన్నాడు కాబట్టి నేను ఏదో ఒక విధంగా తనని వైకుంఠాలకు చేర్చాలి అని బాధ్యత అప్పుడు కృష్ణుడు తీసుకుంటాడు. అంతే. సో ఉద్దేశం హోల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ కోరికలు ఉన్నా కూడా అది మనం కృష్ణుడినే మనం కోరుకోగలిగితే ఆయన మనకి అది అవసరమా అవసరం లేదా, అది మన జీవితాన్ని నాశనం చేస్తుందా మన జీవితం డెసిషన్ ఆయనకు వదిలేస్తాం. మనం ఎలా కోరుకుంటే నాకైతే పలాని కావాలైనా పలాని జరగాలనిపిస్తా ఉంది, కానీ అది నా భక్తిని ఇబ్బంది పెట్టే పని అయితే, లేదా నాకు ఇంకో రకంగా అది నాకు ప్రమాదం అయ్యే పని అయితే దయచేసి అది నువ్వు ఆలోచించుకొని దానికి నాకు ఏ విధంగా నువ్వు నాకు ప్రతిస్పందిస్తావో అది నీ ఇష్టం. అది నాకైతే ఇది కావాలండి, కానీ
నాకు అవసరమా లేదా, నాకు మంచి సబ్జెక్ట్ చేస్తానది దయచేసి అది నువ్వు అర్థం చేసుకొని నాకు ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే లేదు. మరి నాకు మనసుకైతే కావాలనిపిస్తుంది, కానీ నాకు మంచి చెడు ఏదో అది నువ్వే, నా కోసం నువ్వే చేయాల. కానీ నేను ఏదైనా సరే నేను దానికి నేను దాన్ని నేను అర్థం చేసుకుంటాను, నేను ముందుకు వెళ్ళిపోతాను. సో ఆ పాయింట్, ఆ విధంగా మనం కోరిక కోరాలి, ఒక కృష్ణుడు కోరుకునే పని. సో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, కాపాడడానికి సిద్ధంగా ఉండి మన కోరిక తీర్చలేకపోతే మనం బాధపడేది లేదు మనకి. ఎందుకంటే మనం ఆ డెసిషన్ ఆయనకి వచ్చేసాం. ఆయన తెలుసు మనకి ఏ కోరిక తీరిస్తే మనకి ప్రయోజనం ఉంటుంది, ఏ కోరిక కానీ తీర్చకపోతే మనకు ప్రయోజనం ఉంటుంది అనేది. చెప్పాను కదా, మనకి చిన్నపిల్లలకి ఏమాత్రం తేడా లేదనమాట కోరికల విషయం. మనకి మనం అంత ఎదిగి ఆ స్థాయి మనం చదువుకొని పెళ్లి చేసుకున్నా కూడా కోరికల విషయంలో మాత్రం చిన్నపిల్లల్లాగే అనమాట. వాళ్ళకి ఏది ఉంటే మనకు అదే ఉండాలి. కాబట్టి ఇక్కడ పోనీ అలా ఉన్నా కూడా దయచేసి కృష్ణుడిని పూజించండి. ఆయన మన శ్రేయభిలాషి కాబట్టి ఏది అవసరమైతే మన అత్యంత మన ప్రయోజనం పొందుతామో అది మాత్రమే ఆయన మనకి జరిగేటట్టు చూస్తాడు. అది దేవతారాధకులు భక్తుల సాంగత్యం వల్ల మాత్రమే తీవ్ర భక్తిని పొందుతారు. మరి ఇటువంటి ఆరాధకులు, దేవతారాధకులకి వాళ్ళు కృష్ణ భక్తిలోకి రావాలంటే వాళ్ళు కేవలం దేవతారాధన చేసుకుంటా ఉంటే వాళ్ళు ఒక రోజు కృష్ణ భక్తులు అవ్వగలుగుతారా? అంటే వాళ్ళు ఒక దేవతని ఆరాధిస్తున్నారు, అలా ఆ దేవతని ఆరాధిస్తూ ఉంటూ ఒక రోజు వాళ్ళు కృష్ణ భక్తులు అవ్వగలరా అంటే, దేవతలను ఆరాధిస్తే కృష్ణ భక్తులు కాలేరు. వాళ్ళు కృష్ణ భక్తుడి యొక్క సాంగత్యం తీసుకోవాలి. కృష్ణ భక్తుడి యొక్క సాంగత్యం తీసుకుంటే అప్పుడు కృష్ణ భక్తిని పొందుతారు. కృష్ణ భక్తుడి యొక్క అనుగ్రహం లేకుండా, కృష్ణ భక్తుడితో సాంగత్యం లేకుండా ఎవ్వరూ కూడా, అది ఎటువంటి యోగులైనా కావచ్చు, కర్ములైనా కావచ్చు, దేవతారాధకులైనా కావచ్చు, ఎవ్వరు కృష్ణ భక్తిలోకి రాలేరు. ఒకవేళ వాళ్ళు పుస్తకం చదివి వాళ్ళ కృష్ణ భక్తుడు అయ్యాడు అని అంటే అది ఖచ్చితంగా ఒక భక్తుడు రాశాడు కాబట్టి, ఆ భక్తుడు అతనికి నేర్పిస్తున్నాడు బుక్ ద్వారా, కాబట్టి అతను కృష్ణ భక్తిలోకి వస్తున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ కృష్ణ భక్తిలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా కృష్ణ భక్తుల యొక్క అనుగ్రహం వితరాలన్నమాట. సో కాబట్టి ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు త్రిగుణాలకు అతీతమైన వాళ్ళే. అంటే ఈ త్రిగుణాలు దాటేశారు వాళ్ళు. వాళ్ళు ఆత్మానందంలో ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు అనాసక్తితో ఉన్న వాళ్ళే. అనాసక్తి అంటే వాళ్ళకేం పెద్ద కోరికలు, జ్ఞానులు అంటే వాళ్ళకి కోరికలు లేవు. ఆల్మోస్ట్ వాళ్ళు తృప్తి పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళే కృష్ణ భక్తికి ఆకర్షితులు అవుతున్నప్పుడు కొంత ఆనందం ఉండి, గుణాలకు అతీతంగా వాళ్ళకి గుణ ప్రభావం వాళ్ళ మీద ఉండట్లేదు, వాళ్ళకి ఇంకేం కోరికలు కూడా లేవు. అలాంటి వాళ్ళే కృష్ణ భక్తికి ఆకర్షితులు అవుతుంటే, దేవతారాధకులు నిరంతరం శ్రమతో ఉంటారు. వాళ్ళు నిరంతరం కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. దేవతారాధ రాధ దేవతారా దేవతారాధన చేసేటప్పుడు వాళ్ళు ఆ పూజ చేయడానికి కొన్ని లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టాలి. వాళ్ళు ఈ యజ్ఞాలు, ఈ చండీ యజ్ఞాలు అని, ఆ యజ్ఞాలు ఇవన్నీ లక్షలతో కూడుకుంది. నిజంగా ఆ బ్రాహ్మణులు ఉన్నారా, నిజంగా ఆ స్థాయిలో మనకు వస్తువులు ఉన్నాయా, ఆ విధానాన్ని ఫాలో అవుతాం అంటే నో గ్యారంటీ. ఇంత కష్టపడి కూడా అంతిమంగా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు అనమాట. కాబట్టి జ్ఞానులు లాంటి వాళ్ళే భక్తికి ఆకర్షితులైనప్పుడు దేవతారాధకులు ఎందుకు అవ్వరు? వాళ్ళు కూడా భక్తిగా ఆకర్షితులవుతారు. కాకపోతే వాళ్ళు కృష్ణ భక్తుడిని వాళ్ళకి కలవాలి. సో ఆ విధంగా సూత గోస్వామి సుఖదేవ గోస్వామి యొక్క ఆన్సర్ ఇస్తున్నాడు అనమాట. ఎవరి శ్రవణం కీర్తనం స్మరణం చేయాలి, ఆ, ఏ ఎవరి దేని గురించి, ఎవరి శ్రవణం కీర్తనం స్మరణం గురించి చేయకూడదు. ఆ ఆ సమా ఆ ప్రశ్నలకు సమాధానంగా సుఖదేవ గోస్వామి యోగ విధానాన్ని పక్కన పెట్టేశాడు. అలాగే దేవతారాధన కూడా పక్కన పెట్టేసి కేవలం తీవ్రైన భక్తి యోగేన విజేత పురుషం పరం,
ఆ పరమ పురుషుడికి తీవ్రమైనటువంటి భక్తిని మనం చేయాలి. కోరికలు ఉన్నా పర్వాలేదు, దయచేసి కోరికలు ఉంటే దేవతల వైపు పోవద్దండి, కృష్ణుడి వైపే వచ్చేసి చేయాల్సిన కృష్ణుడు చేయండి అని. అయితే ఇది అంతా వినిన తర్వాత ఆ సౌనకాది ఋషులకి ఇంకా చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఆ వింటా ఉంటే వాళ్ళకి ఇంకా ఇంకా వినాలనిపిస్తాం. అందుకని సౌనకాది ఋషులు ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు, ఇంతవరకు మీరు వివరించండి, వీళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఏం జరిగిందో అంతవరకు వివరించండి అని వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ వస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళు తృప్తి చెందట్లేదు. అంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు దేనికోసం వచ్చారు, అక్కడికి యజ్ఞం చేయడానికి వచ్చారు వాళ్ళు. 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడం కోసం వచ్చారు నైమిషారణ్యంలో. కానీ సూత గోస్వామి చెప్తా ఉంటే ఇంకా వాళ్ళకి యజ్ఞం కూడా చేయబుద్ధి కావట్లేదు వాళ్ళకి. చేయబుద్ధి కాకుండా వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇప్పుడు, ఇంకా కృష్ణుడు, వాళ్ళకి ఇంకా కృష్ణ కథ వినాలనిపిస్తుంది. అంటే వాళ్ళకి సస్పెన్స్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏం అడిగాడు పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి. అది సుఖదేవ్ గోస్వామి ఎటువంటి సమాధానం చెప్పాడు. కాబట్టి అది వాళ్ళు వినాలని వాళ్ళకి ఇంకా ఆసక్తి పెరిగింది అనమాట. కాబట్టి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి మధ్య ఎటువంటి విషయాలు చర్చకు వచ్చాయి, దయచేసి మాకు తెలియజేయండి. మీరు విద్వానులు, మాకు వినాలని ఆసక్తిగా ఉంది, దయచేసి హరికథను కొనసాగించండి, దయచేసి కొనసాగించండి. ఇప్పుడు వరకు ఏం జరిగింది, వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట సూత గోస్వామి. కానీ ఈ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అసలు వాళ్ళ మధ్యలో అసలు ఏమేమి చర్చలు వచ్చాయి, దయచేసి మాకు తెలియజేయండి. మీరు విద్వానులు అంటే మీరు పండితులు, మీరు భక్తులు, వాళ్ళు సూత గోస్వామి అన్నారు, మాకు వినాలని ఇంకా 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 ఆసక్తిగా ఉంది, దయచేసి మాకు హరికథ కొనసాగించండి. అంటే ఎటువంటి విషయాలు చర్చించుకొచ్చాయి అంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మధ్య ఏమేమి వచ్చాయో, ఎన్ని రకాల విషయాలు వచ్చాయో దయచేసి అన్ని మాకు వివరించండి అని చెప్పి, మేము హరికథని కొనసాగించాలా, మీరే కొనసాగించాలి మాకు ఇంకా అంటే యజ్ఞం చేయడానికి వచ్చిన వాళ్ళు హరికథకి ఆకర్షితులైపోయేసి ఈ హరికథ అందరూ వినాలా, మనం రేపు మన మన ఊర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఋషుల గురించి మనము ఈ కృష్ణ కథ వాళ్ళకి మనం వివరించాలి. ఆ విధంగానే మనుషుల హృదయము పవిత్రం అవుతుంది తప్ప యజ్ఞాలు యాగాలు చేయడంతో మనుషులు, ఎస్, కొంతవరకు ప్రయోజనం ఉంది, కానీ భక్తి చేసుకుంటే వచ్చే ప్రయోజనంతో పోలిస్తే అది జస్ట్ చిన్న నీటి చుక్క అన్నమాట అది. కాబట్టి కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట ప్రశ్న, చిన్నప్పటి నుండి పరీక్షిత్ మహారాజు కృష్ణ భక్తుడు మరియు సుఖదేవ గోస్వామి కూడా కృష్ణ భక్తుడే కావున ఖచ్చితంగా కృష్ణ కథే చర్చకు వచ్చి ఉంటుంది కదా వాళ్ళ మధ్యలో కృష్ణ కథ చర్చకు వచ్చి ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు ఆ వివరాలను మాకు ఇవ్వండి, ఆ కృష్ణ కథలో వాళ్ళు ఏమేమి చర్చించుకున్నారు. అయితే కృష్ణ కథ శ్రవణం కాకుండా మరి ఏ ఇతర కార్యంలో నిమగ్నమైన మన ఆయుష్ క్షీణిస్తుంది, సూర్యుడు ఉదయించడం మరి అస్తమించడం వంటిది. అంటే కృష్ణుడు చెప్పిన విధంగా మనం గాని మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే మనకి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మరి ఏ ఇతర కార్యాల నిమగ్నమైనా సరే మన ఆయుష్ క్షీణిస్తుంది. అందుకే శ్లోకం ఉందన్నమాట, ఆయుర్ హరతి వైపుంసాం విద్యన్ అస్తంభ్యన్ అసౌ తస్యార్థే యక్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ. అంటే కృష్ణ కథ మనం టైం వేస్ట్ చేసుకున్నాం అంటే, కృష్ణ కథకి మనం రాలేకపోతున్నాం అంటే, అంటే కృష్ణుడి యొక్క నామ సంకీర్తన చేయలేకపోతున్నాం అంటే, కృష్ణుడు యొక్క సేవలోకి మనం రాలేకపోతున్నాం అంటే మన ఆయుష్ క్షీణిస్తా ఉంది, అంటే మనకు మరణం దగ్గరికి వస్తా ఉంది. ఎట్లాగా, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఆ రెండు సూర్యుడు ఉదయం అస్తమిస్తుంటే అర్థం ఏంటి, మన రోజులో మన జీవితంలో ఒక రోజు ఆయుష్ అయిపోయింది అని. ఆయుష్ హరతి అంటే హరతి అంటే మనకి అక్కడి నుంచి ఆ వెళ్ళిపోతుంది, అంటే తగ్గిపోతూ వస్తుంది అని. ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. ఇతర కార్యక్రమాల నిమగ్నం అయితే ఆయుష్ క్షీణిస్తా ఉంది.
అదే ఆ మనం కృష్ణుడి యొక్క సేవలో ఉన్నాం అనుకోండి, ఆయుష్ పెరుగుతూ వస్తుంది. అర్థం ఏంటి అని అంటే ఇక్కడ ఆయుష్ పెరగడం అంటే మనకి ఇప్పుడేం 100 సంవత్సరాలు బతికేవాళ్ళు 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఏం బతుకం అనమాట. ఇప్పుడు జీవిస్తానే ఉంటాము. మరణించిన తర్వాత కూడా గోలోకంలో హ్యాపీగా భగవంతుడి యొక్క సేవలో ఉంటాం. అంటే మనకి ఏమైంది, ఆయుష్ పెరిగినట్టు మనం భగవంతుడి సేవలోకి వెళ్ళిపోయాం కాబట్టి. ఆయుష్ క్షీణించడం అంటే ఏంటి, రావడం రావడం క్షీణించి మళ్ళీ ఇంకో దగ్గర పుట్టడం, మళ్ళీ మళ్ళీ పెరుగుతాం, మళ్ళీ ఆయుష్ క్షీణిస్తా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ పడుతుంది. అట్లా మళ్ళీ ఈ చక్రంలోకి పోవడం అనేది ఆయు క్షీణం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. అంటే రోజు రోజుకి మన ఆయుష్ క్షీణిస్తా ఉంది. ఇతర వేరే కార్యక్రమాల్లో కృష్ణ కథ, కృష్ణుడి సేవకి మనం టైం ఇవ్వలేకపోతే, మన కృష్ణ కథ, కృష్ణుడి సేవలో మనం నిమగ్నం కాకుండా ఇతర సేవల్లో, దేశ సేవ అనండి, అది కుటుంబ సేవ అనండి, లేదా ప్రాంత సేవ అనండి, మిగతా అన్ని సేవలు, దేవతారాధనల సేవలు కానివ్వండి, అన్ని సేవలు కూడా ఆయుష్ క్షీణిస్తా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సూర్యుడికి మరణం లేదు. అంటే సూర్యుడు ఉదయించినంత మాత్రాన, అస్తమించినంత మాత్రాన, సాధారణంగా చూస్తే ఆయనకేం లేదు. కానీ కానీ ఆయనేమో అలాగే ఉన్నాడు, కానీ మన యొక్క ఆయుష్ మాత్రం తగ్గిపోతా వస్తుంది. ఆయనేమో అక్కడే ఉన్నాడు, ఆయన నిశ్చలంగా అక్కడే ఉన్నాడు. భూమి జరుగుతా ఉంది, మనకు కనబడతా ఉంది, ఆ తర్వాత మనకి కనబడాలి, కనబడుతుంది, మనకు కనబడాలి, కనబడుతుంది, కనబడుతుంది. అంటే ఏమవుతా ఉంది ఇక్కడ, దాన్ని కంపేర్ చేసుకుని దాంతో మన జీవిత విధానాన్ని చూసుకున్నాం అనుకోండి, అంటే మనం ఒక్కొక్క రోజు గడిచే కొంది మనకి ఆయుష్ తగ్గిపోతుంది. అంటే మనకి సూర్యుడితో లింక్ ఉంది అక్కడ. సూర్యుడు కనబడలేదంటే ఆ రోజు మన రాజు అయిపోయింది, అంటే మనకి ఒక 20 గంటలు నా జీవితంలో అయిపోయింది అని. మళ్ళీ సూర్యుడు ఉదయం ఉదరించాడు, ఈ రోజు మరి 24 గంటలు మళ్ళీ కొత్తగా నా అకౌంట్ లోకి వచ్చినాయి. సాయంత్రం అయిపోయినా ఆ 24 గంటల అకౌంట్ అయిపోయింది నాకు. అట్లా ఎత్తుకుంటే పోతే ఆయుష్ క్షీణిస్తా ఉందన్నమాట. ఆయుష్ క్షీణిస్తా ఉంది. కానీ భక్తుడికి మాత్రం ఆయుష్ పెరగతా వస్తుంది. కృష్ణ కథలో, కృష్ణ సేవలో ఉండే కొంది తాను వైకుంఠంలో హ్యాపీగా పోయి జీవించబోదు. అంటే అది ఆయుష్ పెరిగింది అతను. అందుకనే ఇతర కార్యక్రమాలు, కృష్ణ భక్తిని వదిలేసి చేసే ఇతర కార్యక్రమాలన్నీ కూడా మేబీ అందరూ అదే బతుకుతున్నారు, కానీ అది అది సరైన జీవితం కాదు. ఉదాహరణకి ఇక్కడ హృదయ కోసం అన్నమాట, చెట్లు కూడా జీవిస్తున్నాయి, మనము జీవిస్తున్నాము. చెట్లకి మనకి అప్పుడు ఏం తేడా ఉంది మనకి అప్పుడు? ఇంకా చెట్లైనా కొద్దిగా మేలు, 10 మంది ప్రయోజనం కోసం అవి బతుకుతున్నాయి. అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ కలుషిత వాయువుని అది తీసుకొని అది స్వచ్ఛమైన వాయువు బయటికి వదులుతుంది. దానివల్ల ఎంతో మంది జీవరాశులు బతుకుతున్నారు. మనలాంటి వాళ్ళు, కృష్ణ భక్తిలో జీవించాలని వాళ్ళు, మన వల్ల ఎవరికి ప్రయోజనం ఇక్కడ? మన ఇంట్లో వాళ్ళకి మన ప్రయోజనం లేదు. దాని చెట్లు జీవించలేదా, నువ్వు జీవిస్తా, చెట్లు జీవిస్తున్నాయి, ఏం తేడా పెద్దగా దాంట్లో? రేపు నువ్వు కృష్ణ భక్తిలోకి నువ్వు రాలేకపోతే ఆ జీవనంలో నిజంగా ఒక జీవితం ఉందా దాంట్లో అసలు? అది ఒక విధంగా చెప్పండి, ఒక విధంగా బానిసత్వం అనమాట. చచ్చినట్టు చేసే తీరాలి, మనం ఇష్టం లేకుండా చేయాలి అక్కడ. అది బాస్ ముందైనా సరే ఇష్టం లేకుండా చేయాల్సింది, వ్యాపారంలో సరే కష్టమైనా మనం చేయాల్సింది. కానీ చెట్లు జీవించట్లేదా? ఏం కుమ్మరి ఉదములు ఊపిరి పీల్చడం లేదా? కుమ్మరి ఉదములు అంటే ఎవరైతే ఆ మనం చూస్తుంటాం, వాళ్ళు ఇప్పుడు కత్తులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ ఇనుముని వేడి చేసి దాన్ని ప్రాపర్ గా ఒక షేప్ తీసుకురావాలంటే కంటిన్యూస్ గా గాలి గాలి మంటను రేకెత్తిస్తా ఉండాలి, గాలి ఊదుతా ఉండాలి. అప్పుడు ఆ గాలికి మంట వస్తా ఉంది. అప్పుడు వాళ్ళ ఆ ఆయుధాన్ని వాళ్ళు వేడి ఎక్కి అప్పుడు ఒకసారి దాని మీద కొడతా ఉంటే అప్పుడు అది ఒక షేప్కి వెళ్ళి కత్తులు అట్లా తయారు చేస్తారు కదా. అది మనం చూసుంటాం కొన్ని దగ్గరలో, ఇలా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే కుమ్మరి ఉదరములు ఇవి. అంటే ఉదరం అంటే అదే పొట్ట. ఒక విధంగా చెప్పాలంటే ఇవి కూడా రోజు ఊపిరి పీలుస్తున్నాయి,
ఊపిరి పీల్చడం అంటే అది గాలి తీసుకొని వదులుతుంది, గాలి తీసుకొని వదులుతుంది. దీనికి వాస్తవానికి దీనికి అసలు ఎటువంటి జీవం లేదు దీనికి. అయినా ఇది కూడా ఊపిరి పీలుస్తుంది కదా. అంటే మన కృష్ణ భక్తిలో మన జీవితాన్ని ఉపయోగించకపోతే మన ఈ ఈ పరికరం ఏదైతే గాలి వదులుతుందో, తీసుకొని వదులుతుందో, మనం కూడా దాంతో సమానమే కదా. అప్పుడు మన జీవితం యొక్క ప్రయోజనం ఏంటి ఇంకా? అది ఊపిరి పీలుస్తుంది, మనం ఊపిరి పీలుస్తున్నాం. చెట్లు జీవిస్తున్నాయి, మనం కూడా జీవిస్తా ఉన్నాము. అలాగే జంతువులు తింటూ వీర్యం వదులుతా ఉన్నాయి. ప్రజలు కూడా ఓకేనా, సంతాన ఉత్పత్తిలో భాగంగా రోజు వాళ్ళు కూడా తింటూ ఉన్నారు, వీర్యం వదులుతా ఉన్నారు. ఓకేనా? ఇటువంటి కార్యక్రమాలు చేసి వీటికి మాత్రమే జీవితం కానీ పరిమితం అయితే వాళ్ళ ఆయుష్ క్షీణిస్తా ఉంది. దానివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం వాళ్ళకి పొందేదేమీ లేదు. కానీ కృష్ణ భక్తుడు అనేవాడు వీటికి మించి చేస్తున్నాడు. కేవలం చెట్లలాగా జీవించడం లేదు. కుమ్మరి వాళ్ళ ఉద్రమల్లాగా ఊరికే బతుకున్నాం కాబట్టి ఏదో ఊపిరి పీల్చుకోవాలి కాబట్టి తీర్చుకోవాలన్నట్టుగా ఉన్నాం అనమాట. జంతువులు కూడా పిల్లలు పుట్టిస్తాయి. మనం అది మానవ జన్మకు గొప్పతనం ఏం కాదు. కాబట్టి అవి చేస్తున్నాయి, ఇవి చేస్తున్నాయి, ఇవి చేస్తున్నాయి. కాబట్టి ఎవరైతే కృష్ణ భక్తిలో నిమగ్నం గారో వాళ్ళ జీవితాలు ఈ స్టాండర్డ్ లో వెళ్తున్నాయి. ఇంకా ఏమన్నా చూడండి. కాబట్టి జంతు స్థాయి మనుషులు ఎవరి చెవులు కృష్ణుడి యొక్క కథను వినలేదో అలాంటి వారిని కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలు వంటి వారు మాత్రమే పొగుడుతారు. చెవులు ఉన్నాయి కానీ కృష్ణ కథ వినటం లేదు. సో వాళ్ళని సోదయ కోసం, జంతు కోసం, జంతు స్థాయి మనుషులు వీళ్ళు. కృష్ణ కథ వినని వాళ్ళు అంతా కూడా జంతు స్థాయి వ్యక్తులు అనమాట. అలాంటి వాళ్ళని ఎవరు పొగుడతారు? అలాంటి వాళ్ళని ఎవరు పొగుడతారు? ఎవరైతే కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలు లాంటి స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళని పొగుడతారు. ఉదాహరణకి ఇక్కడ ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటారు, డాక్టర్స్, ఇంజనీర్స్, పొలిటీషియన్స్, తర్వాత సినిమాకి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే భగవంతుడిని కథకి ఆకర్షించే వాళ్ళు ఉంటారు, భగవంతుడి సేవలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని ఎవరైతే భక్తిలో ఉన్నారో అటువంటి వాళ్ళని మాత్రమే ఓకేనా పొగడాలి మనం, భగవంతుడి సేవలో ఉండేవాళ్ళు. కానీ భగవంతుడి యొక్క కృష్ణ కథకి ఏమాత్రం అసలు వీళ్ళు ఇది కాని వాళ్ళు, అసలు ఆ చెవులు వినలేదో అలాంటి వాళ్ళు ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా సరే ఉంటారు. ఎవరైనా ఏ పొజిషన్ కానీ వెళ్ళచ్చు వాళ్ళ గత జన్మ కర్మ వల్ల. అలాంటి వాళ్ళు ఎవరైనా పొగుడుతున్నారు అని అంటే కృష్ణ భక్తికి సంబంధం లేని వాళ్ళని ఎవరైనా పొగుడుతున్నారు అని అంటే వాళ్ళు కూడా కుక్కలు, పందులు, ఒంటి లాంటి వాళ్ళే, వాళ్ళు కూడా గాడిద లాంటి వాళ్ళే వాళ్ళు కూడా. ఎందుకంటే అలాంటి వాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళని పొగడతారు. కానీ నిజమైనటువంటి తెలివైన వాళ్ళు, కొంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరిని పొగుడుతారు అంటే కృష్ణ భక్తుల వాళ్ళు పొగుడుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కృష్ణ కథకి అంకితమైంది కాబట్టి అటువంటి వాళ్ళని పొగుడుతారు. అని చివరిలో సుఖదేవ్ గోస్వామి జంతు స్థాయి వ్యక్తి యొక్క అంగాంగ వివరణ అనమాట. వాళ్ళ అవయవాలు ఒక్కో దాంతో పోల్చడం అనమాట. ఎవరైతే జంతు స్థాయి వ్యక్తులు ఉంటారు, కృష్ణ కథ ఒకవేళ వినలేని చెవులు కానీ ఉన్నాయి అంటే, అది చెవులు ఉన్నాయి కానీ కృష్ణ కథ వినలేదు అనుకోండి, అవి పాము చెవులతో సమానం అంటారు. పావులకి అసలు చెవులే లేవు, ఉన్న అవి నిష్ప్రయోజనం, వాటి నుంచి అవి ఏవి వినలేవు అనమాట. అట్లాగే మనకు కూడా అంతే. కృష్ణ కథ వినలేనటువంటి చెవుల యొక్క విషయం ఏంటంటే అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. అది పాము చెవులతో సమానం. కృష్ణ కీర్తన చేయనటువంటి నాలుగు కానీ ఉంటే అది కప్ప నాలుగు అంటది. బాగుతూనే ఉంటాయి అన్నమాట. తెలుసు కదా కప్పలు, మనకు తెలుసు వర్షాకాలంలో అది రాత్రంతా అరస్తూనే ఉంటాయి. మనకి చిరాకుగా ఉంటుంది మనకి ఆ శబ్దం. కానీ
తప్పే అనుకుంటే తెలుసా, నాలాగా ఎవరు పాడుతున్నారు అబ్బా ఇక్కడ, ఎంత అద్భుతంగా నాలాగా రాగయుక్తంగా ఎవరు పాడుతున్నారు ఇక్కడ, నాలాగా నా గొంతు ఎవరు కొంచెం చూడాలంటే అదేదో రిహార్సల్ చేసుకుంటాయి అన్నమాట వాటి పాటలు. మనకి చిరాగ్గా ఉంటుంది. అయితే వ- ఆ కప్పలు ఏవైతే పాడుతున్నాయో ఆ పాటలు ఎవరిని ఆకర్షిస్తున్నాయి? పావుల్ని ఆకర్షిస్తున్నాయి అవి. పావులు కాచుకోవడం అనమాట, ఎక్కడుంది కప్ప అని. అయ్యే పాడుతున్నాయి కదా వాటి రాగాల్ని. ఈ పాము వెళ్ళి ఆహో ఇక్కడ ఉన్నావు అనమాట నువ్వు అని చెప్పేసి పోయి దాన్ని తినేసి వెళ్తున్నాయి అనమాట. అంటే కప్పనాలతో సమానం. అలాగే ఈ ఈ నాలిక కృష్ణుడి గురించి ఆయన పొగడకపోతే, కృష్ణుడి కీర్తన చేయకపోతే, మనం ఖచ్చితంగా ఈ నోరుని ఎవరినో ఒక తిట్టడానికో, ఎవరో ఒకరిని మనం వాళ్ళ జీవితాల్లో మనం కోపంతో వాళ్ళు అనే మాటలు ఉంటుంది చూసారా, ఆ మాటలే మన శత్రువులను తయారు చేస్తాయి. ఒక్కోసారి ఆ మాటలు మన ప్రాణాల మీద తీసుకొని వస్తాం. పైగా ఆ మాటల వల్ల మళ్ళీ మన కర్మల్లో ఇరుక్కుంటాం మళ్ళీ. ఈ నాలిక కృష్ణుడి గురించి వాడకపోతే ఖచ్చితంగా మనం వేరే వాళ్ళని దూషించడానికో, వేరే వాళ్ళని కించపరచడానికో, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మనం వాడతాం. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇంకా ప్రమాదంలో పడతారు. అలాగే కృష్ణుడికి కానీ ప్రణామాలు చేయనటువంటి తల ఉందనుకోండి, కిరీటం, అంటే అది కేవలం మనకు భారం మోసం తప్ప దీనివల్ల మనకి ఎన్నో ప్రయోజనం. కృష్ణుడు దర్శనం చేయనటువంటి నేత్రాలు ఉంటే, కళ్ళు ఉంటే, అవి నెమలి కళ్ళతో సమానం అని. నెమలి కళ్ళు అంటే కానీ దాని నిజంగా కళ్ళు లేవు. వాటన్ని గుడ్డివి. అట్లా గుడ్డి వాళ్ళు అనమాట వాళ్ళు. కృష్ణుడు దర్శనం చేసుకోలేకపోతే రోజు వచ్చి. అలాగే పాదాలు కానీ తీర్థయాత్ర దర్శనం చేసుకోలేకపోతే ఆ పాదాలు చెట్ల యొక్క కాండతో సమానం అని. ఆ యాడి కదలలేవు కదా, ఎక్కడికి అవి కదలవు. కాబట్టి ఆ పాదాలు కృష్ణుడు, మన రోజు తిరుగుతుంటాం మనం, మన వ్యాపారాల కోసం తిరుగుతాం, కుటుంబ అవసరం తిరుగుతాం, కానీ ఆ పాదాల యొక్క ప్రయోజనం ఎప్పుడు అంటే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నిజమైన ప్రయోజనం. లేకపోతే అవి చెట్టు కాండతో సమానం అంట. ఆ విధంగా మన శరీరం ఒకవేళ భక్తుడి యొక్క పాద ధూళి తీసుకొని మన శరీరం మీద మనం రాసుకోకపోతే ఆ ఆ వ్యక్తి శవంతో సమానం అంట. కృష్ణ భక్తుడి యొక్క పాద ధూళి తీసుకొని మనం శరీరంలో మనం ఏం చేసుకోకపోతే అది శవంతో సమానం అంట. మనం జపం చేసిన తర్వాత కూడా మన కళ్ళలోంచి నీళ్లు రాకపోతే, మన కళ్ళలోంచి ఆనంద బాష్పాలు కానీ రాకపోతే అంట, ఆ హృదయం కరుడు గట్టిపోయిందంట. స్టీల్ ఫ్రేమ్. నామ జపం చేసిన తర్వాత కూడా మన మనసు మారకపోతే, మన కళ్ళలోంచి నీళ్లు రాకపోతే. కాబట్టి ఇది ఎవరు చెప్తారు ఇవన్నీ అంటే సాక్షాత్ సౌనకాది ఋషి చెప్తున్నారు అనమాట. ఈ వీళ్ళు ఎవరైతే కృష్ణ కథ వినలేదో వాళ్ళ పరిస్థితి, ఎవరైతే ఆ, దర్శనం చేసుకోలేదో వాళ్ళ వాళ్ళ నేత్రాలు అలాంటివి, తీర్థయాత్ర చేత వాళ్ళ పాదాలు అలాంటివి, కీర్తన చెబితే వాళ్ళ నాలిక ఇలాంటిది అని వాళ్ళ యొక్క ఆతృతని వాళ్ళకి కనపరుస్తారు అన్నమాట సౌనకాది ఋషి. అంటే వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళ కళ్ళు, చేతులు, కాళ్ళు అన్ని కూడా కృష్ణుడి కోసం ఉపయోగించాలనున్నారు వాళ్ళు. కావున దయచేసి సుఖదేవ్ గోస్వామి మరి పశ్చిమ బెంగాల్ జరిగిన కృష్ణ కథ సంభాషణ మాకు వివరించండి. ఇప్పటి వరకు ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళారు, దానికి సమాధానం ఇచ్చుకుంటూ వచ్చాడు, అదేమో వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇంకా తృప్తి కలగలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఇంకా చేయమంటున్నారు. ఇంకా ఆ కథ ఇంకా ఏమేమి వాళ్ళ మధ్య వివరణ వచ్చినా దయచేసి అవన్నీ మాకు తెలియజేయండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో ఇలాగా ఆ సుఖదేవ్ గోస్వామి పశ్చిమ మహారాజు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేకుంది. సౌందకాది ఋషులు భూత గోస్వామిని ఇంకా 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 మాకు చెప్పండి అంటున్నాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం కానీ గమనిస్తే ఆ ఆ, వాళ్ళ మధ్య ఇంకా ఏమేమి సంభాషణ జరగబోతున్నాయో, సో ముందు ముందు పశ్చిమ మహారాజు ఎటువంటి ప్రశ్నలు వేయబోతున్నాడో సుఖదేవ్ గోస్వామిని ఆ ప్రశ్నలకు సమాధానం అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే నెక్స్ట్ అధ్యాయంలో భగవంతుడి యొక్క సృష్టి గురించి ప్రారంభించబోతున్నాడు. భగవంతుడు ఈ సృష్టిని ఎలా సృష్టించాడు,
నేను కొన్ని అంటే పరిశుభ్రం అనుకున్నాను, కొన్ని దగ్గర నేను విన్నాను బ్రహ్మ సృష్టిస్తున్నాడు అని. మనకు తెలిసినంత వరకు 99% మంది ప్రపంచంలో ఎవరయ్యా సృష్టికర్త అంటే బ్రహ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఇక్కడ ఇక్కడ పరిశుద్ధ మహారాజు ప్రశ్న వేస్తాడు, ఇంతకీ కృష్ణుడు సృష్టించాడా లేదా బ్రహ్మ సృష్టించాడా? నాకు ఆ క్లారిటీ కావాలి. ఎందుకనంటే ఎవరైతే దేవాదేవుడు ఉంటాడో అతనికే సృష్టి చేసే శక్తి ఆయనకే ఉండాలి, పోషణ చేసే శక్తికి ఆయనే ఉండాలి, తర్వాత వినాశం చేసిన శక్తి కూడా ఆయనకే ఉండాలి. మరి చెప్పినట్టుగా యజతా పురుషం పరం, దేవదేవుడు శాశ్వత వ్యక్తి అయితే మరి ఆయన సృష్టికర్త ఉండాలి కదా. మరి నేను ఎందుకు బ్రహ్మ సృష్టించాడని చెప్పి నేను వింటున్నాను కదా. మరి ఇదేంది, బ్రహ్మ ఏం చేస్తాడు, ఎటువంటి సృష్టిస్తున్నాడు, లేకపోతే ఈ కృష్ణుడు ఏం సృష్టిస్తున్నాడు, ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి, ఈ డిఫరెన్స్ ఏంటి నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు వీటి గురించి నాకు వివరణ ఇవ్వండి అని చెప్పి దాంతో స్టార్ట్ చేసి చాలా ప్రశ్నలు వేస్తాడు అనమాట. ముందు ముందు అది కూడా చూద్దాం. కాబట్టి అది మనం రేపు చూద్దాం అన్నమాట. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి అనంత కోటి జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై గౌర్ ప్రేమానంద